జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో జరిగిన కాకర అప్పారావు హత్య కేసును పోలీసు ఛేదించారు. నిందితుడు కుళ్ల రాజబాబు మరియు అతని సోదరుడు కుళ్ల నాగేశ్వరరావును పోలీసు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కేసు వివరాలను వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసిందని తెలిపారు. టెంట్ హౌస్ కు చెందిన ఇనుప రాడ్లతో దాడి చేసిన నిందితులు ఘటన అనంతరం పరారైనట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా గాలింపు జరిపిన పోలీసులు ఈ ఉదయం జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో వెళ్ళిన ముద్దాయిని కుల్ల రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల్ల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడులో కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లో పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన అధికారం అంటారు. రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు.